ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి అధికార ప్రతినిధులుగా వ్యవహరించొద్దన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీ ప్రతినిధిలా మారిపోవడాన్ని తప్పుబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు కోసం పాకులాడొద్దని సూచించారు. మంత్రి ముందే అబద్ధాలు చెప్పిన ఐపీఎస్ డిఎస్ చౌహాన్ వ్యాఖ్యలను ఆర్ఎస్పీ ఖండించారు. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు తటస్థంగా ఉండడమే కాదు, తటస్థంగా ఉన్నట్టు కనిపించాలని సూచించారు. దయచేసి రికార్డులను వెరిఫై చేసి వాటికి అనుగుణంగా సంబంధిత మంత్రులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుండి 2023 వరకు 6.47 లక్షల రేషన్ కార్డులను జారీ చేసిందని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే మంజూరు చేయలేదని డిఎస్ చౌహాన్ చెప్పడం సరికాదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పది సంవత్సరంలో జరగలేని ప్రక్రియ. ఎంతోమంది జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రకమైన నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా 3,70,000 ఉంటే ఇప్పటికీ 3,15,00,000 ఆల్రెడీ దాంట్లో రేషన్ కార్డు ఖరీదీకి వచ్చినారంటే 85%. ఇంకొకటి మిత్రులారా, ఇంకొకటి చారిత్రక నిర్ణయం మన ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరిగింది. సో సన్నా బియ్యం ఒకవైపు ఇవ్వడం మన ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షల ఆశయాల మేరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కడుపు నిండా ఆహారం ఇవ్వాలి, అది కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి. అంతకుముందు పీడిఎస్ రీసైకిల్లో ఏదో చెత్తగా బియ్యం వస్తే మీరు అందరూ అమ్మేసేవారు, అవునా? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, డిఎస్ చౌహాన్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఒక అధికారిలా కాకుండా ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే మంజూరు చేయలేదని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇవాళ ఈ అంశం పైన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ పోలీస్ అధికారి, సీనియర్ ఐజీగా రిటైర్ అయిన విఆర్ తీసుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా తన పోస్టును చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ గా ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీకి ప్రతినిధులా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఆ అధికారిలో కనిపించింది. మంత్రి ముందే అబద్ధాలు చెప్పినటువంటి ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ వ్యాఖ్యలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు తటస్థంగా ఉండటమే కాకుండా తటస్థంగా ఉన్నట్టు కనిపించాలని కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దయచేసి రికార్డులను వెరిఫై చేసి వాటికి అనుగుణంగా సంబంధిత మంత్రులకు మార్గనిర్దేశం చేయాలనేటువంటి సూచనలు కూడా ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు 6.47 లక్షల రేషన్ కార్డులను జారీ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే మంజూరు చేయలేదని డిఎస్ చౌహాన్ చెప్పడం సరికాదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజంగా కూడా అక్కడ అంతమంది ముందు మాట్లాడడానికి సిగ్గనేటువంటిది కూడా లేకుండా అధికారులు చేస్తా ఉన్నారు. ఇవాళ పోస్టింగ్ల కోసం అధికారులు అందరూ కూడా ఎంత నాలూజీ పడుతున్నారో ఈ సందర్భంగా తెలుస్తుంది. ఒక్క డిఎస్ చౌహానే కాకుండా డిఎస్ చౌహాన్ ఇవాళ బయటపడ్డారు. చాలా మంది ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు పదే పదే ఏదో పెద్ద అద్భుతంగా ఊహించుకుంటూ వాళ్ళ మెప్పు కోసం పడుతున్నటువంటి తాపత్రయం చూస్తుంటే ఇండియన్ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించొద్దనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీ ప్రతినిధిలా మారిపోయారని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కోసం మెప్పు కోసం చౌహాన్ పాకులాడటం కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అందుకు అద్దం పడే విధంగా ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు తటస్థంగా ఉండాలి, కానీ
రికార్డులు వెరిఫై చేయకుండా ఎక్కడ నిజం ఉందో ఆ నిజాన్ని బట్టి మాట్లాడడం తప్ప ఇట్లాంటి వ్యవహారం కొనసాగించొద్దనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన చెప్పినటువంటి మాటలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ నిజంగా కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళంతా కూడా తటస్థంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సజావుగా సాగేటట్టు చూడాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడాలి. కానీ అక్కడ ఏదో వాళ్ళ మెప్పు కోసం, తనకు స్నేహితులుగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కోసం, అక్కడ మెప్పు పొందడం కోసం, తనకు మరొక పోస్టింగ్ రావడం కోసం, ఉన్న పోస్టింగ్ కాపాడుకోవడం కోసం ఇవాళ అధికారులు చేస్తున్నటువంటి నానా యాగి తెలంగాణ ప్రపంచం అంతా కూడా చూస్తుంది. గత 10 ఏళ్లలో అనేక రకాల ఇష్యూస్ చూసినటువంటి వాళ్ళందరికీ ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం డిఎస్ చౌహానే కాకుండా డిఎస్ చౌహాన్ లాంటి చాలా మంది అధికారులు అడిషనల్ డీజీ ర్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఐజీ ర్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం చేయలేనటువంటి పనులు చేస్తూ, చెప్పలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు ఇట్లాంటి అధికారం కోసం ఇట్లాంటి కకృతి పట్టడం మాత్రం ఎక్కడ కని విని ఎరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. వాళ్ళ మనస్తత్వాన్ని చంపుకొని అధికారం కోసం, పోస్టింగ్ల కోసం ఇట్లాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి కేవలం ఒక అధికారి, ఆల్ ఇండియా సర్వీస్ అధికారి వాళ్ళ మెప్పు కోసం తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు, ఎప్పుడు ప్రభుత్వాలు పర్మనెంట్ గా ఉండవు, ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అధికారులు మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలతో స్పష్టమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించాలి. పద్ధతి ప్రకారం అక్కడ ఉన్నటువంటి విషయాలను తటస్థంగా చెప్పడానికి ముందుండాలి. కానీ ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తే ఆల్ ఇండియా సర్వీస్ మీద ఉన్నటువంటి నమ్మకం పూర్తిగా పోతుంది. రాజకీయ నాయకులు ఎట్లయినా పూర్తిగా బురదలో పొందేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చేసేటువంటి పనుల వల్ల ఇవాళ బురద రాజకీయాలు, నీచ రాజకీయాలు అయినటువంటి వేళ ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇది అందరికీ ఆపాదించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డిఎస్ చౌహాన్ కొంత నిబద్ధత గల అధికారి, ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇవాళ చాలా చర్చనీయాంశంగా మారింది. అసలు అధికారులకు ఇట్లాంటి హిందుస్థాన్ అధికారులకు ఎట్లాంటి సూచనలు చేసుకున్నారు, ఇవాళ ప్రజల్లో ఎటువంటి ఒక న్యూనతాభావం ఏర్పడుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి అందరి అధికారులకు ఖచ్చితంగా అధికారులు అనేటువంటి వాళ్ళు తటస్థంగా ఉండాలి, ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చెప్పాలి. కానీ అధికారుల మెప్పు కోసం ఇట్లాంటివి చేస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కోక తప్పదనేటువంటిది డిఎస్ చౌహాన్ కు సూచన చేసినటువంటి పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.